గుంటూరు జిల్లాలో ఇటీవల వరుసగా జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు వారి సానుభూతి పరుల మీద దాడులు నమోదవుతున్న కేసుల వ్యవహారం జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది. ఇప్పుడు లేటెస్ట్ గా కొల్లూరులో ఏకంగా జనసేన పార్టీ కార్యకర్తలు పోలీస్ స్టేషన్ లోనికి దూరి మరిగొట్టారు. ఆ దాడికి భయపడిపోయి జనసేన పార్టీ సానుభూతి పరుడు ఏకంగా పోలీస్ స్టేషన్ లోని బాత్రూమ్ లో దాక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. కొల్లూరులో నూడిల్స్ అంటే ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నడుపుకుంటున్న జనసేన పార్టీ కార్యకర్త ఉప్పు జానకి రామయ్య తెలుగుదేశం పార్టీ మాజీ ఎంపీపీ మధుసూదన్ ప్రసాద్ ని చులకన చేసి మాట్లాడారు అన్న కోపంతో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు జానకి రామయ్య తన షాప్ ను క్లోజ్ చేసి రాత్రి ఇంటికి వెళ్తున్న సమయంలో దారి కాచి మద్యం షాపు దగ్గర దాడి చేశారు. మద్యం బాటిళ్లతో కొట్టి తీవ్రంగా గాయపరిచారు. దాంతో జనసేన పార్టీ కార్యకర్త జానకి రామయ్య తన స్నేహితుడు కుటుంబ సభ్యులతో కలిసి కొల్లూరు పోలీస్ స్టేషన్ కు వెళ్లారు ఫిర్యాదు చేసేందుకు. ఇంతలోనే జానకి రామయ్య మేనల్లుడు దాడి చేసిన తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఉండే కాలనీకి వెళ్లి వాళ్ళని సవాల్ చేశారు. దాంతో వాళ్ళు అతడి మీద దాడి చేశారు. చివరకు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసేందుకు వెళ్లారని తెలుసుకున్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఏకంగా పోలీస్ స్టేషన్ మీదే దాడి చేశారు. అప్పటికే గాయపడిన జానకి రామయ్యను ఆసుపత్రికి తరలించేందుకు పోలీసులు అంబులెన్స్ ను పిలిపిస్తూ ఉన్న సమయంలోనే మళ్లీ వెళ్లి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు దాడి చేశారు. ఏకంగా పోలీస్ స్టేషన్ లోపలికి చొరబడి జానకి రామయ్యతో పాటు ఆయన వెంట వచ్చిన అతడి సోదరిని కూడా ఇష్టానుసారం కొట్టేశారు. అతని వెంట వచ్చిన స్నేహితుల్ని కొట్టారు. పోలీస్ జీపును నడు రోడ్డు మీదకి లాక్కెళ్లి తగలబెట్టే ప్రయత్నం చేశారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. దాన్ని అడ్డుకోపోయిన పోలీసులు హోం గార్డును కూడా కొట్టేశారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. ఇదంతా మొత్తం సీసీ కెమెరాల్లో కూడా రికార్డ్ అయింది. ఈ దాడి గురించి తెలుసుకున్న గుంటూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు గాదె వెంకటేశ్వర్లు పోలీసులతో మాట్లాడారు. పోలీస్ స్టేషన్కి వెళ్లారు. ఆ తర్వాత బాధితుల్ని పరామర్శించేందుకు ఆసుపత్రికి కూడా వెళ్లారు. ఆ సందర్భంగా జనసేన పార్టీ కార్యకర్తలు ఆయన దగ్గర వాపోయారు. కులం పేరుతో తిట్టారు. మేము పలానా కులం కాబట్టి, కాపు కులం కాబట్టి మా మీద దాడి చేశారు. కొట్టన్ రా వీళ్ళన్నట్టు కులం పేరుతో దూషిస్తూ మరుకొట్టారు. ఒక్కసారిగా పోలీస్ స్టేషన్ లో కూడా రక్షణ లేకుండా పోయింది మాకి. పోలీస్ స్టేషన్ మీదకి అంతమంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వచ్చి దాడి చేసేసరికి తాము భయంతో బాత్రూమ్ లో దాక్కోవాల్సిన దుస్థితి వచ్చేసిందని కూడా గాది వెంకటేశ్వర్లు దగ్గర జనసేన పార్టీ కార్యకర్తలు వాపోయారు. ఈ వ్యవహారం మొత్తం తెలుసుకున్న గాది వెంకటేశ్వర్లు చాలా తీవ్రంగా మాట్లాడారు. ఆ తర్వాత మీడియా దగ్గర జనసేన పార్టీ కార్యకర్తల మీద, మరీ ముఖ్యంగా కాపు కులస్తుల మీద దాడి చేస్తున్న వాళ్ళకి హెచ్చరికలు జారీ చేశారు. ఇలా కాపు కులస్తులపైన జనసేన పార్టీ వాళ్ళమైన దాడి చేస్తున్న మూకలను మూటలు కట్టి తీసుకెళ్లే రోజు ఎంతో దూరంలో కూడా ఉండదని గ్రహించండి అంటూ వార్నింగ్ ఇచ్చారు తెలుగుదేశం పార్టీ వాళ్ళకి. మూటలు కట్టి తీసుకెళ్లడం అంటే చంపేస్తామని కూడా డైరెక్ట్ గా వార్నింగ్ ఇచ్చారు. మేము పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్నాం కాబట్టి పరిస్థితి ఇలా ఉంది. పార్టీ సిద్ధాంతాన్ని మేము మర్చిపోయి పక్కన పెడితే మీరు పోలీస్ స్టేషన్ లోనికి దూరి మరీ జనసేన పార్టీ వాళ్ళని కొట్టారు. మేము ఏకంగా మీ ఇళ్లకు వచ్చి మిమ్మల్ని కొడతాము. మేము వచ్చి దాడి చేస్తే మిమ్మల్ని కాపాడేవాడు కూడా ఉండడు అని దాడి చేసిన తెలుగుదేశం పార్టీ వాళ్ళని ఉద్దేశించి గాది వెంకటేశ్వర్లు చాలా గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. గాది వెంకటేశ్వర్లు ఇలా డైరెక్ట్ గా మూకలని మూటలు కట్టి తీసుకెళ్తాం, మేము దాడి చేస్తే మిమ్మల్ని కాపాడే వాళ్ళు కూడా ఉండరు, మీ ఇళ్లకు వచ్చి కొడతాం అంటూ చేసిన వ్యాఖ్యలపైన తెలుగుదేశం పార్టీ మాజీ ఎంపీపీ మధుసూదన్ ప్రసాద్ అభ్యంతరం చెప్పారు. ఈ వ్యాఖ్యల్ని వెనక్కు తీసుకోవాలి అని కూడా ఆయన డిమాండ్ చేశారు. ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవ జరిగితే దాని పార్టీలకు కులాలకు ఆపాదిస్తారా అని కూడా తెలుగుదేశం పార్టీ నాయకుడు ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇప్పటికే గుంటూరు జిల్లాలోనే పొన్నూరు నియోజకవర్గం మామిళ్లపల్లిలో కాపు సామాజిక వర్గానికి సంబంధించిన 5 రైతులు సరైన గిట్టుబాటు ధర లేక తమ మొక్కజొన్న పంటని అక్కడే ఉన్న పొలంలో ఉన్న షెడ్డులో దాచుకుంటే ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర ఆయన అనుచరులను పంపించి దాడి చేయడమే కాకుండా అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జికి సంబంధించిన గోడౌన్ అని చెప్పించి ఏకంగా ఎంఆర్ఓతో సీజ్ కూడా చేయించారు. పక్క గ్రామాల నుండి మామిళ్లపల్లికి వచ్చిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ధర్నాలు నిరసనలు చేస్తూ ఉంటే ఆ సమయంలో ఆ గ్రామానికి సంబంధించిన కాపు సామాజిక వర్గానికి సంబంధించిన ఆ రైతులు వారి కుటుంబ సభ్యులు కులం పేరుతో దూషించారు అంటూ మహిళల మీద కూడా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు కూడా అక్కడ నమోదు చేయించారు. ఈ వ్యవహారం పైన ఇప్పటికే దుమారం నడుస్తూనే ఉంది. అక్కడికి ఎవరు పరామర్శించేందుకు వెళ్ళినా సరే, ఆ గోడౌన్ చూసేందుకు ఎవరు వెళ్ళినా సరే వాళ్ళని పోలీసులు అప్పటికప్పుడు అరెస్ట్ చేసి కేసులు పెడుతూ ఉన్నారు. ఈ వ్యవహారం ఇంత రచ్చ జరుగుతూ ఉన్న నేపథ్యంలోనే ఇప్పుడు కొల్లూరులో కూడా జనసేన పార్టీ కార్యకర్తల్ని కొట్టడం, కుల ప్రస్తావనలు కూడా రావడం, జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు డైరెక్ట్ గా పలానా కులం జోలికి వస్తే, మా కార్యకర్తల జోలికి వస్తే మీ ఇళ్లకు దూరైనా కొట్టగలం, మూకల్ని మూటలు కట్టుకొని తీసుకెళ్లగలం అని చెప్పడం, దాన్ని తెలుగుదేశం పార్టీ స్థానిక నాయకులు ఖండించడం, ఇవన్నీ చూస్తూ ఉంటే తెలుగుదేశం పార్టీకి జనసేన పార్టీకి మధ్య అంతర్గతంగా గుంటూరు జిల్లాలో విపరీతమైన ఆధిపత్య పోరు నడుస్తోంది అని అర్థమవుతుంది. జనసేన పార్టీ ఏ మాత్రం బలపడకూడదు, ఎక్కడా కూడా వాళ్ళకి స్కోప్ ఇవ్వకూడదు అని అణిచివేత ధోరణితోనే తెలుగుదేశం పార్టీ నాయకత్వం పనిచేస్తోంది అన్న విమర్శలు కూడా ఈ జరుగుతున్న పరిణామాలు ఊతమిస్తూ ఉన్నాయి.